హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. మనకి ఈ 45 టాపిక్స్ పర్ఫెక్ట్గా మీరు ప్రతిరోజు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు స్టాండర్డ్ జీకే నుండి వచ్చే 15 మార్క్స్, అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ నుండి 6 మార్క్స్ వస్తాయండి. సో మీకు అరౌండ్ జనరల్ అవేర్నెస్ మీకు 40 మార్క్స్ ఉంటుంది. ఈజీగా 30+ మార్క్స్ అయితే ఈజీగా చేయగలుగుతారు. ఈ 45 డేస్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు వరకు మనం ప్రతిది కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ మొత్తం మీరు 1 by 1 వాచ్ చేయండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయండి. ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్లో మనకి ఆర్మీకి సంబంధించి ఉంటుంది, నేవీకి సంబంధించి ఉంటాయి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఉంటాయి, అదేవిధంగా కోస్ట్ గార్డ్కి సంబంధించి ఉంటాయండి. ఈ ఎక్సర్సైజెస్ ఇలా ఉంటాయి. మనం ఈరోజు ఇండియన్ ఆర్మీ కోసం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రోజులో మనం ఎయిర్ ఫోర్స్ కోసం డిస్కస్ చేద్దాం. చూసినట్లయితే మనకి 2024లో జరిగిన ఎక్సర్సైజెస్ కోసం మొత్తం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి డస్ట్లిక్ అని ఒకటి ఉంటుందండి. 2023 ఎవరెవరికి జరిగిందంటే ఇండియాకి, ఉజ్బెకిస్తాన్. మనకి ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ జరిగింది, ఇక్కడ చూసినట్లయితే ఏ దేశానికి జరిగింది, ఎక్కడ జరిగిందని కూడా ఉంటుందండి. మనకి డస్ట్లిక్ అంటే ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మనకి డస్ట్లిక్ ఎక్సర్సైజ్ అండి. మిత్రశక్తి చూసినట్లయితే ఇండియాకి, శ్రీలంకకి. మీకు ఎలా అడుగుతాడు అంటే ఏ దేశాల మధ్యన జరిగిందని అడుగుతాడండి ఎక్కువ. మనకి 2024లో చూసినట్లయితే డిజర్ట్ సైక్లోన్ 1 ఎవరెవరికి మధ్య జరిగింది అంటే మనకి ఇండియాకును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అండి, యుఏఈ అని చెప్తారండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నాం. డిజర్ట్ సైక్లోన్ 1 అనేది ఏ దేశాల మధ్య జరుగుతుందంటే మనకి ఇండియాకును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారండి. ఓకేనా. యుఏ క్యాపిటల్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ జరిగిందంటే మనకి రాజస్థాన్లో జరిగింది. మహాజన ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ రాజస్థాన్లో జరిగింది. ఇక్కడ మనకి యూఏ నుండి చూసినట్లయితే జయాజ్ ఫస్ట్ బ్రిగేడ్ వచ్చింది. నెక్స్ట్ ఇండియా నుండి చూసినట్లయితే 45% అయితే అటెండ్ అవ్వడం జరిగిందండి. జనవరి 2 నుండి జనవరి 15 వరకు జరిగింది. తర్వాత మనకి షాడా టాన్సిక్ 1 అండి ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే సౌదీ అరేబియాకి అండ్ ఇండియాకి అండి. ఇక్కడ డిజర్ట్ సైక్లోన్ చూసినట్లయితే దుబాయ్ అని గుర్తుపెట్టుకోండి. దుబాయ్ చూసినట్లయితే మనకి ఇండియాకును దుబాయ్ అంటే దుబాయ్ అనేది ఎక్కడ ఉంటుందంటే యూఏఈలో ఉంటుందండి. సో కాబట్టి డిజర్ట్ సైక్లోన్ ఎవరెవరు జరుగుతుందంటే ఇండియాకి వర్సెస్ మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అండి. అదేవిధంగా షాడా టాన్సిక్ మనకి షాడా ఎస్ఏ రిఫర్స్ టు ద సౌదీ అరేబియా అని గుర్తుపెట్టుకోండి. సౌదీ అరేబియాకును మనకి ఇండియన్ ఆర్మీకి జరుగుతుందండి. ఎక్కడ జరిగిందంటే మహాజన ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ రాజస్థాన్. ఇది ఎప్పుడు జరిగిందంటే 29 జనవరి టు 10 ఫిబ్రవరి వరకు జరిగింది. తర్వాత ధర్మగార్డెన్ చూసినట్లయితే ఎవరెవరికి జరిగిందంటే ధర్మగార్డెన్ 5 అనేది ఇండియాకును జపాన్కి అండి. ఇండియాకి జపాన్లో చూసినట్లయితే 40 మెంబర్స్ రావడం జరిగింది. ఇండియా నుండి 40 మెంబర్స్ రావడం జరిగింది. ఎక్కడ జరిగిందంటే మనకి ఇది మహాజన ఫీల్డ్ రాజస్థాన్లో జరిగిందండి. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ రాజస్థాన్. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే ఎక్కువ మీకు మా రాజస్థాన్ కనిపిస్తే ఈ ప్లేసే కనిపిస్తుందండి. తర్వాత లిమిటై 10 అండి. లిమిటై 10 ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే ఇండియాకును సేచల్కి మధ్యన జరుగుతుందండి. ఇండియాకును మధ్యన జరిగే ఎక్సర్సైజ్ ఏంటంటే లామిటీ ఎక్సర్సైజ్. సేచల్లో ఇది ఎక్కడ జరిగిందంటే సేచల్లో జరిగింది. తర్వాత మనకి డస్ట్లిక్ చూసినట్లయితే ఎవరెవరికి మధ్య జరుగుతుందండి ఉజ్బెకిస్తాన్. అది బిఫోర్ కూడా చూడండి. డస్ట్లిక్ అనేది ఎవరెవరికి జరిగిందంటే ఇండియాకి, ఉజ్బెకిస్తానే. మీకు ఎక్సర్సైజులు కామన్గా ఉంటాయండి, అవి ఎడిసిన్లు మారుతూ ఉంటాయి. ఓకేనా. డస్ట్లిక్ ఎవరెవరికి మధ్యలో అంటాడండి. అప్పుడు ఇండియాకును ఉజ్బెకిస్తాన్కు గుర్తుపెట్టుకోవాలండి. డస్ట్లిక్ U4 మనకి ఉజ్బెకిస్తాన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరిగిందంటే ఉజ్బెకిస్తాన్లో జరిగిందండి. తర్వాత మనకి శక్తి 7 అండి. శక్తి 7 ఎవరెవరికి జరిగిందంటే ఇండియాకును ఫ్రాన్స్ నుండి 90 మెంబర్స్ రావడం జరిగింది.
ఇండియా నుండి చూసినట్లయితే 45 మెంబర్స్ రావడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 13 to 26 మేలో జరిగిందండి. ఎక్కడ జరిగిందంటే ఉమరోయి మనకి మేఘాలయలో జరిగిందండి. ఏంటిది శక్తి 7. తర్వాత మైత్రి 8 చూసినట్లయితే మైత్రి 13 అండి. మైత్రి 13 చూసినట్లయితే మనకి ఎక్కడంటే థాయిలాండ్కి ఇండియాకి అండి. మైత్రి 8 థాయిలాండ్కి ఇండియాకి. థాయిలాండ్ నుండి 76% వచ్చారు, ఇండియా నుండి 76% వచ్చారు. ఇది ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్లో జరిగింది. ఏ మంత్లో జరిగిందంటే జూలై మంత్లో జరిగింది. క్లియరా? తర్వాత నామ్డిక్ ఎలిఫెంట్ అండి. నామ్డిక్ ఎలిఫెంట్ చూసినట్లయితే ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే మంగోలియాకి అండ్ ఇండియాకి మధ్యన జరుగుతుంది ఎక్సర్సైజు. నామ్డిక్ ఎలిఫెంట్ మంగోలియాకి ఇండియాకి మధ్య జరుగుతుంది. మంగోలియా నుండి 150 మెంబర్స్ రావడం జరిగింది, ఇండియా నుండి 45% రావడం జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఉమరోయి మేఘాలయలో జరిగిందండి. మనకి జూలైలో జరిగింది ఎక్సర్సైజ్. తర్వాత మనకి పార్వత్ పర్హార్ అనేది ఎక్కడిదంటే ఇది మనకి డొమెస్టిక్ ఎక్సర్సైజ్ అండి. ఇది డొమెస్టిక్ అంటే మన ఇండియాలోనే ఇన్నర్గా జరిగిన ఎక్సర్సైజ్ కాబట్టి దీన్ని డొమెస్టిక్ ఎక్సర్సైజ్ అని చెప్తాం. ఇండియా ఆర్మ్స్ స్ట్రైక్ 1 క్రాప్స్ ఎక్కడ జరిగిందంటే లడఖ్లో అండి. నెక్స్ట్ మిత్రశక్తి అనేది చూసినట్లయితే మిత్రశక్తి 10 అనేది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఇండియాకును శ్రీలంకకి. శ్రీలంక నుండి ఇండియా నుండి చూసినట్లయితే మనకి 106 మంది వచ్చారండి. ఇది ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలో జరిగిందండి. ఆర్మీ ట్రైనింగ్ స్కూల్ మధురవోయి శ్రీలంకలో జరిగింది. ఏంటండి మిత్రశక్తి శ్రీలంక. తర్వాత యుద్ధ అభ్యాస్ అనేది ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అంటే ఇండియాకును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అండి. సో మనకి ఈచ్ కంట్రీస్ నుండి చూసినట్లయితే 600 సోల్జర్స్ రావడం జరిగిందండి. ఇది ఏ మంత్లో జరిగింది అంటే సెప్టెంబర్ మంత్లో జరిగిందండి. ఇది ఎక్కడంటే మనకి మహాజన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్లో జరిగిందండి. తర్వాత ఆల్ నాజాజ్ చూసినట్లయితే ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఇండియాకును ఒమన్కి అండి. ఇండియా నుండి 60 మెంబర్స్ వెళ్ళారు, ఒమన్ నుండి 60% రావడం జరిగింది. ఇది ఏ మంత్లో జరిగిందంటే సెప్టెంబర్ మంత్లో జరిగింది. నెక్స్ట్ ఇది ఎక్కడ జరిగిందంటే మనకి ఒమన్లో జరిగిందండి. ఓకేనా? ఆల్ నాజాజ్. తర్వాత కిజాండో 8 చూసినట్లయితే మనకి కజకిస్తాన్లో జరిగిందండి. ఎక్కడంటే కజకిస్తాన్. ఇండియా నుండి 120 మెంబర్స్ వెళ్ళారు. అదేవిధంగా ఇది ఏ మంత్లో జరిగిందంటే సెప్టెంబర్ మంత్లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి కజకిస్తాన్లో జరగడం జరిగిందండి. నాట్ కజకిస్తాన్, ఉత్తరాఖండ్లో జరిగిందండి. నెక్స్ట్ మనకి గరుడు శక్తి చూసినట్లయితే ఇండోనేషియాకును అదేవిధంగా ఇండియాకి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అండి. ఇండియా నుండి 25 మెంబర్స్ వచ్చారు, ఇండోనేషియా నుండి 40 మెంబర్స్ అండి. ఏ మంత్లో జరిగిందంటే నవంబర్ మంత్ అండి. ఇది ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలో జరిగింది. ఏంటంటే గరుడు శక్తి. తర్వాత వజ్ర ప్రహార్ చూసినట్లయితే 15 ఎడిషన్ చూసినట్లయితే ఎవరెవరికి మధ్య జరిగిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియా అండి. ఇండియా నుండి 45% వచ్చారు, యుఎస్ నుండి 45%. ఏ మంత్లో జరిగిందంటే నవంబర్ మంత్లో. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే మనకి యుఎస్ఏలో జరిగిందండి. తర్వాత విన్ బ్యాక్స్ 24 అండి. విన్ బ్యాక్స్ 24 చూసినట్లయితే ఎవరెవరికి మధ్యన అంటే ఇండియాకును వియత్నాంకి ఇండియా నుండి 47%, వియత్నాం నుండి 47% అండి. ఏ మంత్లో జరిగిందంటే నవంబర్ మంత్లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి ఇండియాలో జరిగింది, ఇండియాలోని హర్యానాలో జరిగిందండి. తర్వాత అగ్ని వారియర్ చూసినట్లయితే ఎవరెవరికి మధ్య ఎక్సర్సైజ్ అంటే మనకి సింగపూర్కి ఇండియాకి మధ్యన అండి. సింగపూర్ మనకి ఇండియా నుండి 114 మంది అటెండ్ అయ్యారు, సింగపూర్ నుండి 182 మెంబర్స్ అండి. ఏ మంత్లో జరిగిందంటే నవంబర్లో జరిగిందండి. ఇది ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్రలో జరిగిందండి, మహారాష్ట్రలో. నెక్స్ట్ సిన్ బ్యాక్స్ చూసినట్లయితే ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇండియాకును కంబోడియాకి మధ్య జరిగిందండి. ఇక్కడ ఇండియా నుండి 20 పర్సనాలిటీ, కంబోడియా నుండి 20 పర్సనల్స్ అటెండ్ అవ్వడం జరిగిందండి. ఇది ఏ మంత్లో జరిగిందంటే
డిసెంబర్ మంత్ అండి. ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి మహారాష్ట్రలో జరిగిందండి, పూణే మహారాష్ట్ర. తర్వాత మనకి హరిమూర్ శక్తి చూసినట్లయితే ఎవరెవరి మధ్య అంటే ఇండియాకి మలేషియాకి, ఇండియా నుండి 78, మలేషియా నుండి 123 మెంబర్స్ రావడం జరిగింది. ఇది ఏ మంత్లో జరిగిందంటే డిసెంబర్ మంత్లో జరిగింది. ఇక్కడ ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరిగింది. ఇది మనకి జనవరి 2024 జనవరి నుండి 2024 డిసెంబర్ వరకు జరిగే మిలిటరీ ఎక్సర్సైజెస్. అవి దేనికి సంబంధించి అంటే ఆర్మీకి సంబంధించిందండి. దీని నుండి మనకు క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. మరొకసారి ఫాస్ట్గా రివిజన్ చేద్దాం. మనకి ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోండి అండి. ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ దేశంకి. మనకి డస్ట్ లైక్ చూసినట్లయితే ఉజ్బెకిస్తాన్, డస్ట్ లైక్లో ఇవి ఉంది ఉజ్బెకిస్తాన్. శక్తిలో మనకి ఏముందంటే మనకి మిత్ర దేశం ఏంటంటే శ్రీలంక. కాబట్టి ఇండియాకి శ్రీలంక మధ్యకి ఎక్సర్సైజ్ అంటే మిత్రశక్తి. డిజర్ట్ సైక్లోన్, డి అంటే దుబాయ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే డిజర్ట్ సైక్లోన్ అనేది ఇండియాకును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అండి. తర్వాత మనకి షాడా టాన్సిక్ చూసినట్లయితే ఇండియాకును సౌదీ అరేబియాకి అండి. ధర్మ గార్డెన్ చూసినట్లయితే ధర్మ అంటే మన ఇండియా, మనకి గార్డెన్ చూసినట్లయితే జపాన్ గార్డెన్ గుర్తుపెట్టుకోండి అండి. జే అని గుర్తుపెట్టుకోండి, జపాన్. నెక్స్ట్ లామిటీ 10 చూసినట్లయితే ఇండియాకును సేచల్కి జరుగుతుందండి. నెక్స్ట్ డస్ట్ లైక్ చూసినట్లయితే ఉజ్బెకిస్తాన్. తర్వాత శక్తి చూసినట్లయితే మనకి ఫ్రాన్స్. మీరు మిత్రశక్తి చూసినట్లయితే ఇండియాకి శ్రీలంకకి అండి. అదే ఓన్లీ ఒక్క శక్తి చూసినట్లయితే ఇండియాకి ఫ్రాన్స్కి అండి. తర్వాత మైత్రి చూసినట్లయితే మైత్రిలో ఏముందండి, మైత్రిలో ట్రీ ఉంది. ట్రీ ఇండియాకును థాయిలాండ్కి, టీ ఫర్ థాయిలాండ్ అని గుర్తుపెట్టుకోండి మైత్రి. లేకపోతే ఐ ఫర్ ఇండియా, టీ ఫర్ థాయిలాండ్ అని గుర్తుపెట్టుకోండి మైత్రి. తర్వాత నామ్డెక్ ఎలిఫెంట్, మనకి ఈ నామ్డెక్ ఎలిఫెంట్ అనేది ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఇండియాకును మంగోలియాకి మధ్య జరిగిందండి. తర్వాత పర్వహార్ అనేది మన డొమెస్టిక్ ఎక్సర్సైజ్ అండి. ఎక్కడ జరిగిందంటే లడఖ్లో జరిగింది. తర్వాత మిత్రశక్తి చూసినట్లయితే మిత్రశక్తి ఎవరెవరికి మధ్య జరిగిందండి, ఇండియాకును శ్రీలంక మధ్యన. తర్వాత యుద్ధ అభ్యాస్ అనేది ఎవరెవరికంటే ఇండియాకును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. తర్వాత ఆల్ నాజాస్ చూసినట్లయితే ఇండియాకును ఒమెన్కి మధ్య జరిగిందండి. నెక్స్ట్ కజెండా 8 చూసినట్లయితే కజకిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి. ఇండియా వర్సెస్, ఇదిగోండి పేర్లోనే ఉందండి కజెండా, ఎలా రాసాడు చూసినట్లు కజకిస్తాన్కి కేజెడ్ అని రాశాడు. ఇండియా లాస్ట్లో ఇండియా, కేజెడ్ ఇండియా. అంటే కజెండా చూసినట్లయితే ఎవరెవరికి మధ్య అంటే కజకిస్తాన్, అదేవిధంగా ఇండియాకి మధ్యనండి. తర్వాత గరుడ శక్తి చూసినట్లయితే మనకి ఇండియాకును ఇండోనేషియాకి. మనకి ఇండోనేషియా ఎయిర్లైన్స్ని ఏమని పిలుస్తారనేది మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. తర్వాత వజ్రప్రహార్ చూసినట్లయితే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వర్సెస్ ఇండియా అండి. తర్వాత విన్ అంటే వియత్నాం అండి. వియత్నామా. మనకి ఇండియాకున్న వియత్నాంకి ఎక్సర్సైజ్ ఏంటంటే విన్ బ్యాగ్స్. తర్వాత అగ్ని వారియర్ చూసినట్లయితే ఇండియా వర్సెస్ సింగపూర్ అండి, అగ్ని వారియర్. నెక్స్ట్ సిన్ బ్యాగ్స్ చూసినట్లయితే కంబోడియా వర్సెస్ ఇండియా అండి. కంబోడియా వర్సెస్ ఇండియా. మనకి హరిమూర్ శక్తి మలేషియా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి అంటే ఫ్రాన్స్, మిత్రశక్తి అంటే శ్రీలంక, హరిమూర్ శక్తి అంటే మలేషియా అని గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజెస్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం నేవీకి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.